ఈరోజు ఈ కుటుంబాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ముఖ్యంగా జోసెఫ్ గారిని బట్టి తన యవన ప్రాయం నుండి దేవుని కొరకు జీవిస్తూ సేవలు సమర్పించుకుని, చాలా మంది సులభంగా చెప్పేస్తారండి సేవకుల కుమారుడు అంటే ఏంటి, నాన్న తర్వాత సేవ అనుకుంటారు. కాదు 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 అది వారు చేయాల్సిన నిర్ణయం, వారు చేసే నిర్ణయం బట్టి ఉంది. వారు నిర్ణయం చేయకపోతే వారి ఆశలు వేరు. అందుకని ఈరోజు చూడండి, ఎంతో మంది సేవకుల కుటుంబాల్లో సేవకుల పిల్లలు సేవ చేయరు. ఏ లండన్లోనో అమెరికాలోనో శుభ్రంగా బిజినెస్ చేసుకుంటూ ఆస్ట్రేలియాలో చక్కగా బ్రతుకుతారు, సుఖంగా బ్రతుకుతారు. తండ్రి గారి సేవ చూసిన తర్వాత, కష్టం చూసిన తర్వాత, ఈ బాధ నాకు వద్దురా బాబు, ఈ గొడవ నాకు వద్దు, నేను ఎక్కడన్నా సుఖంగా నా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటాను. కానీ ఒక వ్యక్తి తన తండ్రి తర్వాత సేవ చేస్తున్నాడంటే అది నిజంగా దేవుడు కోరుకుంటేనే కానీ జరిగే విషయం కాదు. దాంట్లో ఉన్న తెగింపు, సమర్పణ. ఇన్ఫాక్ట్ నేను అంటాను, యేసురత్నం గారు వారు ప్రారంభించారు, దాన్ని కొనసాగించే వ్యక్తికి చాలా డిమాండ్లు ఉంటాయి. ఎందుకంటే మోషే తర్వాత యెహోషువ వచ్చినప్పుడు చాలా భయపడ్డాడు యెహోషువ. నేను మోషే లాంటి కాదు బాబు, అందరు మోషేలాగా నన్ను ఎదురు చూస్తారు, మోషేలాగా ఉండాలని నన్ను నా దగ్గర ఆశపడతారు, మోషే చేసి నేను చేయాలని, మోషేలాగా నేను మాట్లాడాలని. నేను మోషేని కాదు, నేను యెహోషువని. నా విధానం వేరు, నా మాట వేరు. బైబిల్లో చూస్తాం, మోషే ప్రార్థన చేస్తా ఉంటే యెహోషువ యుద్ధానికి పోయాడంట. నా మాట కొడతాం, ఆయన మాట ప్రేమతో చెప్తాం. నాకు 40 సంవత్సరాల ఎడారిలో ట్రైనింగ్ లేదు. మోషేకి 40 సంవత్సరాల్లో దేవుడు తొక్కాడు, దీనుడిగా చేశాడు. యెహోషువ 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నాడా? లేడుగా. మోషే చేతులకి నీళ్ళు వేసేవాడంట, మోషేకి పరిచర్య చేసేవాడంట. కానీ అదే సమయంలో మనుషుల ముందు రావాల్సి వచ్చినప్పుడు ఎంతో భయపడ్డాడు. దేవుడు అన్నాడు, నేను మోషే తోడున్నట్లు నేను నీ తోడు కూడా ఉన్నాను, నీ అడుగు పెట్టే స్థలాన్ని నీకు ఇస్తాను. ఇన్ఫాక్ట్ అక్కడ తను తెగించుకున్న దాన్ని బట్టి తన జీవితంలో కార్యము చూస్తాం. మోషే చేయలేంది కూడా తన జీవితంలో జరిగిస్తాం చూస్తాం. ఏంటి మోషే చేయలేంది? నేను ఒక్కటి ఆలోచిస్తాను ఎప్పుడు. మోషే బిడ్డలు, మోషే భార్య ఏరి. కానీ యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు అక్కడ నేను విడిచిపెట్టను. నా తరము, నా వంశము దేవుణ్ణి సేవించాలి, నాతో పాటు వాగ్దాన భూమిలో పోరాడాలి, దేవుని కొరకు నిలబడాలి. ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం కూడా అటువంటి నిర్ణయం చేసుకోవాలండి.